ఇవాళ పదే పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతురు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ళ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్ళలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతురు కదా. అసెంబ్లీకి రాండి, 10 ఏళ్ళల్లో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్ళల్లో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా. 2 ఏళ్ళలో ఏమేమి పనులు చేసినో, ఏమేమి విధాన నిర్ణయాలు చేసినో, ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఇలా తప్పించుకోవడం మీ చేతనే అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఎలుకకు పొగబెట్టి బయటకు ఎట్లా తేవాళ్ళనో మా కార్యకర్తలు అందరికీ తెలుసు. మీరు అనుకుంటున్నాం ఎప్పటికీ మోసం చేస్తామని. వాళ్ళని చూడురి, మున్సిపల్లో చిన్న వార్డు మెంబర్కి ఎన్నికలు ఉంటే మోడీకి చూసి ఓటేయండి అంటారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, మన మోరీలో మురికి తీయాలంటే మోడీ వస్తాడే? ఈడున్నోడు ఎవడన్నా సక్కనైనోడు ఉండాలి. పెళ్లి పెద్దను చూసి పిల్లగానికి పిల్లని ఇస్తే వాడు సంసారం చేయకపోతే పెళ్లి పెద్దని అడుగుతామా? ఇవాళ ఈడ ఓట్లు వేసేటోడు మనకు పని చేసేటోడు అయి ఉండాలి, మనకు అందుబాటులో ఉన్నోడు కావాలి, మన సమస్యలు తెలిసినోడు కావాలి. అందుకే మీరు అరకపూడి గాంధీ గారిని 2014, 2018, 2023 3 సార్లు హ్యాట్రిక్ గెలిపించిందంటే మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీకోసం కొట్లాడుతున్నాడు కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది.